సో ఇవాల్టి సర్గ మొదటి సర్గ 86వ సర్గ నాదే అండి. ఈ సర్గలోని సారాంశం చూసే ముందు మనం నిన్నటి వరకు చూసుకున్నట్టయితే భరతుల వారు తను చేయని దానికి నిందని అనుభవిస్తూ ఎంతో బాధతోటి అక్కడ ఏర్పరచబడిన పట్టాభిషేకానికి సంబంధించిన సామాగ్రితో కలిపి అయోధ్యలో ఉన్న ప్రజలందరితో కూడా కలిసి ఆ శ్రీరామచంద్రమూర్తికి అక్కడే పట్టాభిషేకం చేసి స్వామివారిని అయోధ్యకి తీసుకురావాలి అనే సంకల్పంతో బయలుదేరారు. అలా బయలుదేరే క్షణంలో కౌసల్య మాత వీళ్ళందరూ కూడా భరతుల వారిని గురించి మాట్లాడినా ఆయన ఎన్నో ఎగ్జాంపుల్స్ తోటి నేను గనక ఈ తప్పు చేసి ఉంటే నాకు ఈ పాపం అంటుగాక అని అనేక రకమైన వాక్యాలతోటి అమ్మ దగ్గర, పుర ప్రజల దగ్గర, అలాగే మంత్రుల దగ్గర, అందరి దగ్గర కూడా తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకొని అందరితోటి బయలుదేరారు భరతుల వారు. ఎప్పుడైనా సరే మానవుడికి తను చేయని దానికి చేశారు అన్న ఇది మనందరికీ కూడా కలుగుతుంది ఇలాంటి సిచ్యుయేషన్. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేది భరతుల వారి రూపేణ మనకి చూపిస్తున్నారు. అంటే ఆయన నిరంతరం కూడా ఆ రాముల వారి పాదాలను పట్టుకొని ఆయన ధ్యానంలోనే నిరంతరం మునిగిపోయి ఏం చేయాలి అనేది చేసుకుంటూ ముందుకు అలా వెళ్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఎలా మనం కూడా పడిపోతామో అలాగే ఆయన కూడా దుఃఖంతో కృంగిపోయినా సరే మళ్ళీ లెగిసి మళ్ళీ ముందుకి నడుచుకుంటూ వెళ్తూ అలా స్వామివారిని తలుచుకుంటూ ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో పుర ప్రజలందరితో కూడా కలిసి అయోధ్య నుంచి బయలుదేరిన ఆయనకి గుహుడు మొదట ఎదురవుతారు. ఆ గుహుడు కూడా ఆయన్ని ఎలా శంకించారు అనేది నిన్న చూసాం మనము. అలా వచ్చిన ఆ శంకని కూడా ఆయన ఎలా వ్యక్తపరిచారు, ఆయన మనసుని బాధ పెట్టకుండా అనేది కూడా మనం నిన్నటి సర్గల్లో చూసుకున్నాం. ఆయన అలా మాట్లాడితే తనకి సమాధానంగా ఆ శ్రీరామ ప్రభువే నాకు పరమగతి, ఆయనే నాకు తల్లి తండ్రి అన్నీ కూడా అని చెప్పి గుహుడితో మాట్లాడడం, గుహుడు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆ రాత్రి వాళ్ళు ఎలా గడిపారు అనేది కూడా చెప్పడం అనేది మనం నిన్నటి సర్గల వరకు చూసుకున్నాం. ఇవాళ ఈ సర్గలో ఏంటి అంటే ఆ శ్రీరామచంద్రమూర్తికి బహిప్రాణమైనటువంటి లక్ష్మణ స్వామికి ఆ స్వామి మీద ఉన్నటువంటి భక్తి భావం ఎలాంటిది అనేది గుహుడి ద్వారా భరతుల వారికి చెప్పడం అన్నమాట ఇవాళ సర్గ. ఈ సర్గలో గుహునికి అరణ్య సంచారం ఎలాంటిది అంటే నిషాదరాజు కాబట్టి ఆ అరణ్యాల్లోనే సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అతడికి అక్కడిది ఉగ్గుపాలతో నేర్పిన విద్య అన్నమాట అక్కడ సంచరించటం అనేది. అట్టి నిషాదరాజు లక్ష్మణుని యొక్క ఉత్తమ స్వభావం కూర్చి భరతుల వారికి ఈ విధంగా చెప్తున్నారు. లక్ష్మణుడు తన అన్న శ్రీరామచంద్రమూర్తిని కాపాడటానికి ఎప్పుడు కూడా ఒక చేతితో ధనుర్బాణాలని మరి ఒక చేతితో ఖడ్గాన్ని కూడా ధరించి ఎప్పుడు కూడా అప్రమత్తుడై ఉంటాడు. అతనికి శ్రీరామచంద్రమూర్తి అందు భక్తి శ్రద్ధలనేవి అపారములు. అట్టి సౌమిత్రితో నేను ఒకసారి ఇలా మాట్లాడాను అని చెప్తున్నాడు గుహుడు. నాయనా లక్ష్మణ, నేను నీ కొరకై ఈ మెత్తని శయ్యని నేను సిద్ధపరిచాను, దీనిపై శయనించి హాయిగా నువ్వు విశ్రాంతి తీసుకో. ఓ ధర్మాత్మ, నేను నా అనుచరులు ఎట్టి ఆటుపోట్లకి ఎట్టి అడ్డంకాలు వచ్చినా మేము తట్టుకుంటాము. నీవేమో సుఖాల్లోనే పుట్టి పెరిగిన వాడువు. శ్రీరామచంద్ర ప్రభు యొక్క రక్షణకై మేము మేలుకొని ఉంటాము అని చెప్పి, అలాగే స్వామి శ్రీరాముని రక్షణ విషయమై నీవు ఎట్టి దిగులు కూడా నువ్వు చెందవద్దు. ఈ జగత్తులో ఆ శ్రీరామచంద్రమూర్తి కంటే నాకు ప్రియమైన వారు ఇంకొకళ్ళు లేరు. ఇది ముమ్మాటికి సత్యము. ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం వలన నాకు కీర్తి ప్రతిష్టలు, ఐహికములైన ధర్మార్థ కామ లాభాలు, మోక్ష ప్రాప్తి అన్ని కూడా కలుగుతాయని నేను ఆశిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ఎవరిని నమ్ముకుంటే మనకి ఏమి లభిస్తాయి అనేది గుహుడు ఇక్కడ ఎంతో చక్కగా వర్ణించి చెప్పారు. స్వామివారి పాదాలను నమ్ముకుంటే మనకి ఇహంలో భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, అదే విధంగా పరంలో ముక్తి ప్రసాదించేవాడు ఆ శ్రీరామచంద్రమూర్తే అని చెప్పి గుహుడు తన మాటలో ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. అదే నేను ధనుర్బాణాలను ధరించిన వాడనై ఇక్కడ ఉన్నటువంటి నా అనుచరులందరితో కూడి ఆ సీతమ్మ తల్లితో శయనించి ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని నేను అన్ని రకాలుగా రక్షిస్తాను. నేను ఎప్పుడు కూడా ఈ పరిసరాలన్నీ కూడా నేను సంచరిస్తూనే ఉన్నా, నాకు ఈ దారులన్నీ కూడా బాగా తెలుసు. సో ఎటువంటి
యుద్ధం కానీ ఏదైనా సంక్రమిస్తే వస్తే గనక నేను చతురంగ బలాలతో ఒక్కమ్మడిగా నాకు ఎదుర్కొనగలే శక్తి ఉంది అని చెప్పి ఆ విధంగా మాట్లాడతాడు గుహుడు. అలా అన్న తర్వాత స్వామి ఏమంటారు, లక్ష్మణ స్వామి మాకందరికి నచ్చ చెప్పుతూ లక్ష్మణ స్వామి ఈ విధంగా అన్నారు అని చెప్పి నిషాదరాజు భరతుల వారితో చెప్తున్నారు. ఓ నిషాదరాజా, సీతాదేవితో గుడి ఆ శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా నేలపై శయనించి ఉంటే నాకు అసలు నిద్ర ఎలా పడుతుంది, అసలు అన్నపానాదులు ఎలా సహిస్తాయి, నాకు ఎలా రుచిస్తాయి, సుఖభోగాల గురించి అసలు ఆలోచన సైతం నాకు అసలు ఎలా కలుగుతుంది, దేవాసురులు ఎందరు వచ్చినా సరే ఆ యుద్ధంలో శ్రీరామచంద్రమూర్తిని ఎదుర్కొన చాలరు, అట్టి మహానుభావుడు ఈనాడు సీతాదేవితో కలిసి ఈ విధంగా తృణశయ్య మీద పడుకొని ఉన్నారు చూడు, మహాతపస్సులు చేసిన వారికి ఫలముగా పెక్కు యజ్ఞయాగాదులు నిర్వహించిన వారికి దశరథ మహారాజు అలా చేయడం మూలంగా దశరథ మహారాజుకి సాటి రాగల మహాపురుష లక్షణములు గల శ్రీరామచంద్రమూర్తి జ్యేష్ఠపుత్రుడిగా లభించినాడు. అట్టి ఆ రామచంద్రమూర్తి ఈ వనాలకి చేరటం వలన ఇంకా ఆ మహారాజు అంటే దశరథ మహారాజు ఎంతో కాలం జీవించి ఉండజాలడు. ఆ ఫలితంగా ఏమవుతుంది, ఆ కోసల దేశం అంతా కూడా రాజు లేకపోయేసరికి అనాథ అయిపోతుంది అని నేను తలస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. ఓ నిషాదరాజా, ఇక అంతఃపుర స్త్రీలైతే వాళ్ళందరూ కూడా బిగ్గరగా ఏడ్చి అలసిపోయి వాళ్ళు ఆ ఏడుపు కూడా మానివేసి ఉంటారు. ఇప్పుడు ఆ రాజభవనం అసలు ఎలా ఉంటుందంటే హాహాకార ధ్వరులతో మోగి తర్వాత చివరిగా ఆగిపోయి ఉంటాయి. ఆ దశరథ మహారాజు, కౌసల్య మాత, సుమిత్ర మాత వీళ్ళందరూ కూడా ఈ రాత్రి వరకైనాను అసలు జీవించి ఉంటారో లేదో నేను అసలు చెప్పలేను. మా తల్లి అయిన సుమిత్రాదేవి మాత్రము శత్రుఘ్ని చూసుకుంటకైనాను జీవించి ఉండటం అనేది సంభవము కావచ్చును. కానీ ఆ కౌసల్యాదేవి మాత్రము పుత్ర శోకంతో ఆ శ్రీరామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమతోటి కృషించిపోయి తనువు చాలించట తథ్యము అని చెప్పి చెప్తున్నారు. ఆ మహారాజునికి శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయవలనే తీవ్రమైన కోరిక ఉండేది. కానీ అది నెరవేరకపోవటచే అయ్యో నేను అనుకున్నదంతా కూడా తలక్రిందులైపోయింది అని ఆ మహారాజు అనగా దశరథ మహారాజు ప్రాణాలను కోల్పోయి ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. మహారాజు గనక మరణిస్తే ఆయనకు అంత్యక్రియలు చేసేటటువంటి ఆ భరత శత్రుఘ్నులు ఎంత ధన్యాత్ములో అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా ఏమంటున్నారు లక్ష్మణ స్వామి, ఓ నిషాదరాజా, మా తండ్రి గారు గనక బ్రతికి ఉంటే గనక ఆ అయోధ్యానగర వర్ణన అంటే మనకి మొట్టమొదట అయోధ్య సర్గ కాండ మొదలైనప్పుడు అయోధ్య నగరం కోసల దేశం గురించి ఎలా వర్ణించారో అదే విధంగా ఇక్కడ వర్ణించారు అన్నమాట. ఆ నగర వైభవం అనేది ఎంతో వర్ణనాతీతంగా ఉంటాయి. ఇళ్ల ముంగిళ్ళన్నీ కూడా చాలా చూడముచ్చట కొలుపుతూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి రాజమార్గాలన్నీ కూడా చక్కగా చేయబడి ఉన్నాయి. ఎంతో దేవమందిరాలు కానీ రాజప్రాసాదాలు కానీ చూడటానికి ఎంతో కనువిందుగా ఉంటాయి. అదే విధంగా రత్నాల తోరణాలతోనూ శ్రేష్ఠ వస్తువులతోడను ఆ నగరం అంతా కూడా అలంకృతమై ఉంటుంది. మరియు గజయూధములతో అశ్వ సమూహాలతో రథపంక్తులతో కూడా నిరంతరము కూడా కిరిసి ఉంటుంది. ఈ తూర్యమనుగు వాద్యాలు ఇవన్నీ కూడా నిరంతరము ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అదే విధంగా నృత్య గీతాది వినోద కార్యక్రమాలు నిరంతరం కూడా జరుగుతూ ఉంటాయి. మంగళకరమైనటువంటి వస్తువులతోటి ఎంతో దర్శనీయంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఎలా ఉంటారు, బలిష్ఠులై ఆరోగ్యాలతోటి చక్కగా వర్ధిల్లుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు ఇవన్నీ కూడా కలకలలాడుతూ ఉంటాయి. సామాజికమైన ఉత్సవాలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ మహారాజు గారి పర్యవేక్షణలో ఆ పౌరులందరూ కూడా ఎంతో సుఖశాంతులతోటి హాయిగా సంచరిస్తూ ఉంటారు. ఈ శ్రీరామచంద్రమూర్తి వనవాస దీక్షను ముగించుకొని క్షేమంగా తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఆయనతో కూడా సుఖంగా ఆ అయోధ్యలో ప్రవేశింపగలమో అని చెప్పి అనే ఆలోచన అనేది వ్యక్తపరుస్తున్నారు. రాజకుమారుడు మహాత్ముడు అయినటువంటి ఆ లక్ష్మణ స్వామి ఆ విధంగా చింతిస్తూనే ఆయన ఈ విధంగా జరుగుంటుంది, ఇలా ఉంటుంది, ఈ కోసల దేశంలో రాజుగారు కనుక బ్రతికి ఉంటే ఈ విధంగా ఉండేది అని చెప్పి ఆలోచనలన్నీ కూడా చెప్తూ గుహుడితో చింతిస్తూ ఆ రాత్రి అలా గడిపేశారు ఆ స్వామి నిద్రపోకుండా.
ఇక సూర్యుడు ఉదయింపగానే ప్రాతకాలమున ఆ గంగా తీరమునున్నటువంటి మర్రిపాలతోటి ఆ రామలక్ష్మణులిద్దరూ కూడా జటలను ఏర్పాటు చేసుకొని ఈ నదిని నేను దాటించాను. జటావల్కలములను దారి ధరించిన వారు మిక్కిలి బలశాలురు, శత్రు సంహారకులు అయినటువంటి ఆ రామలక్ష్మణులు ఎలా ఉన్నారు చూడ్డానికి అంటే 2 భద్ర గజాల వలె శోభిల్లుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు మేలైన ధనుర్బాణాలని, ఖడ్గాలని ధరించి ఆ సీతమ్మ తల్లితో కూడి సావధానంగా అలా ముందనికి సాగుతూ ఉన్నారు. వాళ్ళని నేను ఈ నది దాటించాను అని చెప్పి గుహుడు లక్ష్మణ స్వామి యొక్క సేవని, లక్ష్మణ స్వామి ఎలా ఉన్నారు ఆ రామచంద్ర ప్రభు పట్ల అనేది భరతుల వారికి ఎంతో అద్భుతంగా చక్కగా వర్ణించినటువంటి ఈ సర్గ. అంటే ఒకళ్ళు స్వామివారితో కూడా ఉండి నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండి సేవ చేసే స్వామి లక్ష్మణ స్వామి అయితే, ఆయనకి దగ్గరగా లేకపోయినా దూరంగా ఉన్నా సరే స్వామివారికి మానసికంగా దూరంగా ఉన్నా సరే ఆయన శారీరకంగా, మానసికంగా మాత్రం ఎప్పుడు కూడా స్వామికి దగ్గరగానే ఉంటారు భరతుల వారు. ఆ భరతుల వారు తను చేయని దానికి చేశారు అన్న నిందని అనుభవిస్తూ నిరంతరం ఆ రాముని ధ్యానంలో అలా ముందుకు సాగుతూ ఉన్నారు. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం జరిగింది అంటే వీళ్ళ వల్లనే ఇది జరిగింది, వీళ్ళ వల్లనే నేను ఇలా బాధపడుతున్నాను అనే భావంతో ఉంటాం ఒక్కోసారి. కానీ వాళ్ళెవ్వరూ కూడా బాధ్యులు కారు. కాలము, విధి, కర్మ అనేవి ఎవరు ఎదిరించలేరు అనేది చాలా చక్కగా ఈ అయోధ్యకాండలో మనకు తెలుస్తుంది. ఇదండి ఈ సర్గలోని సారాంశము. జై బలో శ్రీ సీతారామచంద్ర భగవానికి జై, పవన సుత హనుమానికి జై.